కీర్తనల గ్రంథము 59వ అధ్యాయం మరియు 1 నుండి 17 వచనములు వరకు. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయవలనని వారు పొంచియున్నారు యెహోవా. నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నాపైని పోగుబడి ఉన్నారు. నాయందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకొనుటకే మేల్కొనుము. సైన్యములకధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకే మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకుము. సెలా. సాయంకాలమున వారు మరల వచ్చెదరు, కుక్కవలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. వినువారెవరును లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు, అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనును. నా కొరకు పొంచియున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. వారిని చంపకుము, ఎలయనగా నా ప్రజలు దానిని మరచిపోదురేమో. మాకేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లా చెదరు చేసి అనగగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టియు, వారి నోటి పాపమును బట్టియు, వారు పలుకు శాపములను బట్టియు, అబద్ధములను బట్టియు వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక. కోపము చేత వారిని నిర్మూలము చేయుము, వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతముల వరకు మనుష్యులు ఎరుగునట్లు చేయుము. సెలా. సాయంకాలమున వారు మరల వచ్చెదరు, కుక్కవలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడదరు. తృప్తి కలుగనీయడల రాత్రి అంతయు ఆగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దనమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చుత్సాహగానము చేసెదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను. కీర్తనల గ్రంథం 59వ అధ్యాయం మరియు 1 నుండి 17 వచనములు వరకు. దేవునితో సమాధానపడుడి అని క్రీస్తు తరపున మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మెస్సియ శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచును. ఆయన నామమందు పాప క్షమాపణ నిమిత్తము అన్ని జనములలో పశ్చాత్తాపము ప్రకటింపబడును. నేడు మీరు ఆయన స్వరము వింటే మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఇప్పుడు దేవుని కృప సమయము, ఇప్పుడే రక్షణ దినము. అయ్యా, రక్షణ పొందాలంటే నేను ఏమి చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు మీరును మీ ఇంటివారును రక్షణ పొందుదురు. యేసు ప్రభువని నీ నోటితో ప్రకటించి, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడుదురు. మీరు పశ్చాత్తాపపడి మీ పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. మరెవరియందునూ రక్షణ లేదు. ఆకాశము క్రింద మనుష్యులకు ఇయ్యబడిన మరి ఏ నామము వలనను రక్షణ కలుగదు. దేవుడొక్కడే, దేవునికిని మనుష్యులకును మధ్యవర్తి ఒక్కడే. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడుగా ఉండుగాక. మన రక్షకుడైన ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి ఇప్పుడు మరియు ఎప్పటికీ మహిమ, ఘనత, ఆధిపత్యం మరియు శక్తి కలుగుగాక. ధన్యవాదాలు మరియు ఆమెన్. అగాపావో ప్రతిధ్వనులు. సరిహద్దులను దాటిన సాక్ష్యాలు.